ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏం మాట్లాడాలి కూడా తెలీదా? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. స్కూల్ ఫీజుల కోసం దాచింది ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టారంట. ఏంటి తమాషాగా ఉందా? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ప్రతిదానికి వేలకు వేలు ఖర్చు పెట్టడానికి మనం ఏమన్నా కోటీశ్వరులమా? ఆ డబ్బు వద్దున ఆపరేషన్కి ఖర్చు పెట్టారు, చీరలకో సింగారాలకో కాదు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఖర్చు చేయక ఏం చేస్తారు? అయినా మధ్యలో నీకేంటి నొప్పి? అయినా నేను సంపాదిస్తున్నాను కదా, నా సంపాదనలో దాచిన డబ్బు ఉంది కదా, అందులో నుంచి తీసేస్తాం. ఏంటి, నా నెక్లెస్ కోసం ఉంచిన డబ్బుల్ని తీసి స్కూల్ ఫీజుల కోసం ఇస్తారా? ఏ తప్పేంటి? నేను ఒప్పుకోను. నేను నీకు విషయం చెప్పా అంతే, పర్మిషన్ అడగల. నా అన్న పిల్లల ఫీజు కట్టడానికి నాకు ఇంకొకళ్ళ పర్మిషన్ అవసరం లేదు. చూడండి, ఇది నా కోసం దాచిన డబ్బు, అంటే నా డబ్బు. జీవితంలో మొదటిసారి నా భర్త నాకేదన్నా కొనివ్వాలన్న ఉద్దేశంతో దాచిన డబ్బు. ఇది నా కోసం కొనబోయే నగకు మాత్రమే ఖర్చు చేయాలి. ఇంక దేనికి ఉపయోగించినా నేను ఊరుకోను. రఘు రఘు రఘు, నిన్నే ఆగు.